సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన అవలంబిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటివరకు ఆ మాట్లాడిన లైవ్ చూసాం. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ నేత విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజధానులన్నింటినీ తలదన్నేటువంటి రీతిలో ఇక్కడ నిర్మిస్తా అని చెప్పి ప్రారంభం నుంచి కూడా అనౌన్స్ చేస్తున్నాడు. కానీ ఆచరణలో అది ముందుకు పోవడంలో మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు కూడా చూసాం. ఈరోజు దానికోసం అని చెప్పి 15,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాదని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ ప్రాంతాల్లో ఏర్పాటుకి రంగమంతా సిద్ధమై ఇప్పటికే భవనాలు నిర్మించి కార్యకలాపాలు ప్రారంభించినటువంటి వాటిని కూడా ఈ ప్రాంతం నుంచి తరలించడం అనేటువంటిది ఏమాత్రం కూడా సమంజసం కాదు. మీరు శ్రీకృష్ణ కమిషన్ చెప్పినవి, అదేవిధంగా మన శివరామకృష్ణన్ కమిటీ, ఇతరులు అనేక మంది చెప్పినవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాంతంలో ఏవి ఏర్పాటు చేయాలా, ఏ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటిది కూడా కమిటీ రిపోర్ట్స్లో స్పష్టంగా ఉంది. వాటన్నిటి అమలుకు పూనుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పెద్దలు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారము కర్నూలు పట్టణంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు తీర్మానించారు. అందులో భాగంగా హైకోర్టు ఏర్పాటు చేయాలి. కానీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు ఏర్పాటు చేస్తాను, కర్నూలు న్యాయ రాజధాని చేస్తానని చెప్పి హామీ ఇచ్చి కర్నూలుకి మానవ హక్కుల కమిషన్ ఆఫీసు, అలాగే లోకాయుక్త కోర్టు, తర్వాత జాతీయ న్యాయ కళాశాల అంటే నేషనల్ యూనివర్సిటీ, ఈ 3 తేవడం జరిగింది. ఇందులో భిన్నంగా చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత, ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఈ కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషన్ కానీ లోకాయుక్తను కానీ విజయవాడకు తరలిస్తున్నారు.